మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి మీకు ఎలాంటి పరిచయ వాక్యాలు చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతి తెలుగువారి ఇంట్లోకి అమృతం సీరియల్ ద్వారా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి సినిమాల్లో నటుడిగా, రైటర్గా, దర్శకుడిగా ఆయన ప్రయాణం అంతా మనం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము. మన ముందే ఎదిగారు. మన ఇంట్లో మనిషి ఆయన హర్షవర్ధన్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజా గారు. సార్ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. బాగున్నారు సార్? బాగున్నానండి. హెల్త్ ఎలా ఉంది సార్? ఫైన్. ఫైన్. కాల్ కదా. ఆ. ఆ, బాగుంది. అంటే ఆల్మోస్ట్ 95% సెట్ అయిపోయింది. సార్, ఈ 5% సెట్ పూర్తిగా సెట్ అవ్వడానికి ఒక 2 months పడుతుంది. దానికి టైం ఇస్తున్నారా మీరు అసలు? కాలుకి కోలుకోవడానికి టైం ఇస్తున్నారా? అదేనండి ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే తప్పదు. అంటే ఇది మేనేజబుల్ పెయినే. ఇది ఇప్పుడు పెయిన్ ఉండదు కానీ ఓ స్టిఫ్నెస్ ఉంటుంది. సో పరిగెత్తడం, గెంతడం అలాంటి మళ్ళీ ఆ స్టేజ్ రావడానికి ఒక 2 months పడుతుంది సార్. అంతే. ఇంకా మెల్లగా పనులు చేసుకుంటున్నాను, షూటింగ్లకి అటెండ్ అయిపోతున్నా. సార్, బేసిక్గా మీరు మాట్లాడే విధానానికి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే మీ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఓకే. దానికంటే కూడా లైఫ్ మీద మీకున్న ఒక గ్రిప్కి, మీకున్న విజన్కి నేను చాలా పెద్ద ఫ్యాను. థ్యాంక్ యూ రాజా. సో ఈ ఇంటర్వ్యూని నేను ఎలా తీసుకెళ్తున్నానో నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యాను కానీ ఇలాగే వెళ్ళాలని ప్లాన్తో రాలేదు. మీ ఇష్టం. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోదాము. షూర్. ఖచ్చితంగా మనం చిరంజీవి గారి గురించే స్టార్ట్ చేస్తున్నాము. అయితే మనశంకర వరప్రసాద్ గారు టాపిక్కి వెళ్ళే ముందు చిరంజీవి గారికి ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ దేశంలో ఆయన అభిమానులందరికీ ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మీ ఫ్యాన్ మూమెంట్, నా ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకున్నాం. తర్వాత టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ నా ఫ్యాన్ మూమెంటే చెప్తాను. చెప్పండి. చాలా చిన్న వయసు. చిరంజీవి గారిది రిక్షా ఓడు, మోహన్ బాబు గారిది అడవిలో అన్న. పేర్లు తప్పవచ్చు కానీ బట్ వాళ్ళిద్దరు సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి. 7 years or 8 years. అప్పటి వరకు నాకు తెలిసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు మాత్రమే. నాకు ఇంకో హీరో తెలియదు. అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి తప్పుగా కూడా చెప్పట్లేదు, నిజంగా తెలియదు. మా ఇంట్లో, మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి పోస్టర్ హిట్లర్ సినిమాకు సంబంధించి యుఎస్ జాకెట్ వేసుకొని ఇట్లా ఒక స్టిల్ నిలబడి ఉంటారనమాట. అది చూస్తాను. వాళ్ళు చిరంజీవి గారి సినిమాలు మాత్రమే చూస్తారు. నాకు ఆయనే ఇంకా హీరో. చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలని చెప్పి నేను మా అన్న సినిమాకి తీసుకెళ్తాను దారా అన్నాడు. ఈశ్వర్ రెడ్డి పేరు, ఇప్పుడు యూకేలో ఉంటాడు, కావాలి. సినిమాకి తీసుకెళ్తాను దారా అంటే వెళ్ళి ఆయనకి. ఆడికెళ్తే చిరంజీవి గారు లేరు, వేరే హీరో ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. అదేంది నువ్వు సినిమా అన్నావు, హీరో చిరంజీవి గారు కదా అంటే మా అన్న బతిలాడి చివరికి కొట్టి ఇది కూడా సినిమా రా, ఈయన కూడా హీరోనే. అంటే ఎంత ఫ్యానిజం అంటే ఫ్యాన్ అని కూడా కాదు, ఇంకో హీరో కూడా తెలియనంట ఒక రూరల్ ఏరియాలో చిరంజీవి గారు మాకు ఎక్కేశారనమాట. అది నా మూమెంట్. సో ఇలాంటి ఒక కొత్త మూమెంట్ మీరు ఇప్పుడు దాకా షేర్ చేయండి, ఏదన్నా చిరంజీవి గారి గురించి ఒక మూమెంట్ చెప్పండి. అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఎక్కడ చెప్పే సందర్భం కూడా నాకు రాలేదు. సార్, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. కరెక్ట్. అందులో నేను ఒకటి. కానీ నాకు ఆయనతో ఉన్న కనెక్ట్ ఏంటంటే, మామూలుగా మన ఇళ్లలో చిన్నప్పుడు చిన్నపిల్లల్ని అడ్రస్ చేసేటప్పుడు ముద్దుగా మా తాతగారు ఎప్పుడైనా అంటే ఒక చిరంజీవి అని మామూలుగా అలా పిలిచే అలవాటు ఉన్న పరిస్థితి. అంటే రెగ్యులర్ కాదు, ఎప్పుడైనా అది దీవిస్తున్నప్పుడు మనం తుమ్మితే దీవించడం చిరంజీవి అని. అది అభిలాష్ సినిమాలో కూడా పెట్టారు అది. సో అలాగా ఆ పేరు ఒక 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 చార్మ్తో కూడిన పేరు అండి అది, ఆ పేరు. సో ఆ తర్వాత ఆంజనేయ స్వామిని రిఫర్ చేస్తున్నప్పుడు ఆ చిరంజీవి అని పేరు రావటం, అలాగా ఒక సినిమా హీరో పేరు కనిపించడం అని నా చైల్డ్హుడ్ నుంచి చెప్తున్నా. సో అనుకోకుండా ఎప్పుడు ఫ్యాన్ అయ్యాను అన్నది నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మూమెంట్ అని లేదు. నాకు గుర్తున్న మెమరీ ఏంటి అంటే అభిలాష అని చెప్పుకుంటా సార్. కానీ యాక్చువల్లీ అభిలాష్ కూడా కాదు, దానికన్నా ముందు నుంచే. ఓకే. అంటే కొంచెం అది ఎలా చెప్పాలంటే అంతక ముందు రిలీజ్ అయిన సినిమా లేట్గా చూశాను, అంతే తేడా. ఓకే, బట్ అప్పటికే తెలియకుండా ఎక్కేస్తున్నారు. అభిలాష సినిమా నాకు గుర్తున్న కాదు సారీ, చట్టానికి కళ్ళు లేవు. ఓకే. సో అప్పుడు పట్నం వచ్చిన పతివ్రతలని అవని అంటే ఆ ఫ్యామిలీ బేస్డ్ స్టోరీస్ కొంచెం ఉండే. అప్పుడు ఇంకా యాక్షన్ ఖైదీ జోన్లోకి ఇంకా రాలా. సో హ్యూస్ టు లుక్ డిఫరెంట్. ఆ చిన్నప్పుడు అంత అనాలిసిస్ ఇతను బాగా చేస్తున్నారు ఇది అది అని చెప్పేది ఉండదు, కానీ మీరు అన్నట్టే హీరో. సో ఎక్కువ ఎనర్జీ కనిపిస్తూ ఒక రకమైన చార్మ్ని కంటిన్యూస్గా ఊజింగ్ చార్మ్ని చూపిస్తూ
ఉండే యాక్టర్స్లో అనే కన్నా ఈయనే వన్ అండ్ ఓన్లీ అన్న ఫీలింగ్ అప్పట్లో. సో అలాగా స్టార్ట్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. నేను అదే అనిపిస్తుంది. ఆయన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆయన కలిసినప్పుడు కొత్తగా వచ్చిందంటే నిజానికి అది నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక టెన్షన్ ఉంటుంది. ఆయన ఆయన దగ్గరికి ఫస్ట్ ఒక హీరోని లైవ్‌లో చూస్తున్నాం. అప్పటికి ఈయన మెగాస్టార్. అప్పుడు నేను చూసినప్పటికి 'డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో' ఆయన టైటిల్. అప్పటికి ఇంకా సుప్రీం హీరో సుప్రీం కూడా కూడా రాలే. రాలేదు. సో, ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ కూడా ఇంకా అప్పటికి రాలేదు. బట్ చిరంజీవి అంతే. సో, అలాగా మొదలైతే ఇక్కడికొచ్చేటప్పటికి ఎలా అంటే అప్పటికి మెగాస్టార్ అయిపోయి మనం అప్పటికే ఘోర ఫ్యాన్‌గా ఉంటూ ఆయన్ని కలిసే సందర్భం వచ్చేటప్పటికి ఎలా అంటే సెక్యూరిటీ బాగా ఒక టైట్ అట్మాస్ఫియర్, ఒక టెన్స్ మూడ్. ఇటువంటి దాంట్లో ఒక గ్లిమ్స్ అలా కనిపిస్తే అబ్బా! అనుకోవటం వరకు ఓకే. తర్వాత ఏమవుతుందంటే బాగా ఒక ఛాన్స్ దొరికి బాగా దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి మనం మర్చిపోతాం. ఇప్పటిదాకా చూసిన 150 అంటే నేను వచ్చినప్పటికి 150 కాదు 125 అనుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే ఆయన అలా తయారు చేస్తారు మనల్ని. చాలా సింపుల్‌గా మాట్లాడుతుంటే ఇప్పుడు 'బాయ్ నెక్స్ట్ డోర్' మాట్లాడితే ఎలా ఉంటుంది? కంఫర్ట్ బాగా ఉంచడానికి. సుపరిచితుడు. అంటే బేసిక్‌గా యాక్టర్స్ ఎవరిని చూసినా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. సో కానీ ఈయన ఇంకా ఎక్కువ. సో, ఈయన చేసే పనేంటంటే ఫస్ట్ కో యాక్టర్స్‌ని వాళ్ళని కొంచెం చనువుగా మాట్లాడి, ఆయనే ఎక్కువ మాట్లాడి అంటే ఎక్కువగా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం అక్కడికెళ్ళి ఏది పెడితే మాట్లాడకూడదు. బేసిక్‌గా చాలా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను నేను. సో సో, మిత భాషలా నేను మౌనంగా ఉండి ఆయన ఏదైనా చెప్తే విందాం అన్న పద్ధతిలో ఉంటున్న టైంలో 1 to 1 కూర్చున్నప్పుడు ఆయనే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయటం. ఇంకేంటి? ఏం చేస్తుంటావు? నువ్వేంటి? అది సో, అలా కాస్త మాట్లాడి ఆయనతో కూర్చొని ఏదైనా తినడం, లంచ్ చేయటం అవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తెలియకుండా అయిపోతుందండి టైము. అంటే ఏం తెలియకుండా అంటే మెగాస్టార్‌తో కూర్చొని నేను మాట్లాడుతున్న ఫీలింగ్ పోతుంది. ఓకే. అంత క్లోజ్‌గా ఏదో ఓన్ ఇంట్లో పర్సన్ లాగా, చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా. తర్వాత ఇంటికెళ్ళి ఆలోచిస్తే అది ఆ రోజు కాదు. ఒక 15, 20 రోజులు ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి నేను 'స్టాలిన్' గురించి చెప్తున్నా. సో షెడ్యూల్ అయిపోయి ఇంటికెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైనా ఏంటి ఆయన సినిమా ఏదో వస్తుంటది టీవీలో ఆ టైంలో. ఓహ్! ఈ మూవీయా? ఓకే. అని టక్కుమని ఈయనతో కదా మొన్న యాక్ట్ చేశాను. ఏంటి ఈయనా? నిజమా? ఆయనతో కూడా చాలా సార్లు మాట్లాడుతూ సార్ మీరేనా? అంటే, అంటే ఏంటి అంటారాయన. కాదు సార్ ఎవరిని చూడటానికి చొక్కాలు చింపుకొని అంటే నేను గేట్లు దూకడం, చొక్కాలు చింపుకోవడం లాంటివి చేయను. బట్ ఐ నో పీపుల్. యాహ్! ఐవ్ యాహ్! సీన్. యాహ్! కరెక్ట్. ఊళ్ళ నుంచి కరెక్ట్. వచ్చినోళ్ళం కాబట్టి ఒక యుద్ధాలే జరిగేవి. ఒక అవును. ఒక ఒక పెద్ద ఉప్పెనలాగా ఉండేది. అమ్మో! అసలా అటువంటి ఒక అతను పోస్టర్ చూడడానికి అంత విరగబడి, ఎగబడే జనాల మధ్యలోంచి వచ్చినోడిని ఇప్పుడు ఆయనతో కూర్చొని 1 to 1 మాట్లాడుతుంటే యాక్చువల్ క్వెషన్ మీరేనా కాదు. నేనేనా అని అడగాలి. కదా! ఆయన అడగలేను కదా అది. నాకు నేను అనుకోవటం అనమాట. నేనే ఇక్కడి దాకా వచ్చేసానా? నా బాధంతా ఏంటంటే ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరికి వాళ్ళండి వాళ్ళ హీరో వాళ్ళ ఫేవరెట్ హీరోకి నేనే బెస్ట్ ఫ్యాన్ అనుకుంటారు. మన కరెక్ట్. పురాణ కథల్లో కూడా ఆంజనేయ స్వామి నన్ను మించిన భక్తుడు లేడు అవును. అనుకున్నప్పుడు అలాంటి కథలు ఉన్నాయి కదా. సో ఫ్యాన్ బాయ్ ఫ్యాన్స్ అన్న వాళ్ళకు ఉండే ఫీలింగ్ అది. సో అలా నాకు నేను కూడా అబ్బా నన్ను మించిన ఫ్యాన్ లేడు అనుకుంటూనే నన్ను మించిన ఫ్యాన్స్ చూస్తూ ఎక్కడ కుళ్ళు పుట్టలేదండి. ఇలా ఉండాలి కదా నేను కూడా అన్న ఫీలింగే తప్ప నాకన్నా పెద్ద ఫ్యానా నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా అని అది అది ఉండదు. సో నాకు తెలిసి ఫ్యాన్స్ ఒకళ్ళొకళ్ళు ఓన్ చేసుకోవడం ఇందుకు జరుగుతాయి. కరెక్ట్. నాట్ జస్ట్ చిరంజీవి గారు అండి, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఎవరిని ఏ హీరో మహేష్ బాబు గారు అవును. అవును. ఎన్టీఆర్ ఎవరిని చూసినా అంటే ఫ్యాన్స్ అంతా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకే ఒకే ఆస్పెక్ట్ నచ్చిన వాళ్ళు జెలసీ ఫీల్ అవ్వాలి మామూలుగా. కానీ ఇక్కడ అది ఉండదు. నాకెక్కువ, షేరింగ్ ఉంటుంది. నీకెక్కువ అనే జెలసీ ఉండాలి మామూలుగా. ఆ! కానీ ఇక్కడ అది ఉండదు. షేరింగ్ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్ నన్ను మించిన వాళ్ళు నా క్లాస్‌మేట్ చంద్రనాయుడు అని ఉన్నాడు. వాడేంటంటే రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమా డేట్ ఏ మంత్‌లో అయింది, ఏ డేట్‌లో అయింది, అది ఎన్ని రోజులు ఆడింది కూడా చెప్పే అంత పిచ్చి ఫ్యాన్. చిరంజీవి గారికి. ఆ! బా! అగాధి రవి అన్నాడు. వాడైతే డ్రెస్సులతో సహా చెప్తాడు. ఓహ్! షాకింగ్ డైలాగు, డ్రెస్సు మీరు ఒక ఫోటో చూపించండి. ఏదైనా ఒక కటింగ్ చేసి పేపర్ కటింగ్ అప్పుడు అది ఉండేది. ఇది ఎందులో అంటే అట్టక మంచి దొంగ అనేవాడు.
ఒక్కసారి నాకు షాక్ అయిపోయి నేను చెప్పలేకపోయాడు కొన్ని. నాది నాకుంది, నా గొప్పలు చెప్పుకోను ఇక్కడ. కానీ మ్యాటర్ ఏంటంటే అలాంటి ఫ్యాన్స్ అందరిని చూసి 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 కెంగువ రవికుమార్ అని ఉన్నాడు, వాడు క్లాస్మేట్. వాడిది విపరీతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకా 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 ఇంతకు మించి నాకైతే తెలీదు. చిరంజీవి గారి సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వాడు కంప్లీట్ సినిమాలు చూడడం ఆపేశాడు. ఆ, ఇటువంటి సర్కిల్ అండి. చుట్టూ చిరంజీవి ఆ, మా ఎదురింట్లో మేము ఉండే ఇంటి ఎదురుగా రాణి అని, రాణి అక్క మేము అలాగే పిలుస్తాం, మా చెల్లి నేను. అయితే రాణి అక్కకి చిరంజీవి అప్పుడు ఆ విపరీత హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అభిలాష ఆ టైంలో. సో ఆమెకి ఏంటంటే ఆ, నేను ఖైదీ సినిమా టైంకి నేను స్టడీయింగ్ 5th స్టాండర్డ్. సార్. సో 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో లిమిటెడ్గా సినిమాలు తీసుకెళ్ళటం, ఏ సండేనో లేకపోతే 2 వారాలకు ఒకసారి ఉండేదే తప్ప రిలీజ్ అయిన సినిమాకి అప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి వారం ఒక చిరంజీవి సినిమా ఉండేది అప్పట్లో. ఆ 83, 84 అన్నది చాలా ప్రైమ్ టైం అండి. పీక్స్ వరకు. ఆ, అంటే ఆల్మోస్ట్ ప్రతి వారం కాకపోయినా ప్రతి మంత్కి ఒక సినిమా Month కి ఒక పక్కా ఉండేది. సో ఆమెకి ఏంటంటే ఇంట్లో ఆమె ఆమెకి కంపెనీ ఇచ్చి తీసుకెళ్లేవాళ్ళు లేరు. వాళ్ళ ఫాదర్ చాలా బిజీ అనమాట. ఓకే. వాళ్ళ బ్రదరు ఎవరికాళ్ళు. సో ఒంటరి ఆడపిల్లని పంపించరు. ఎవరైనా మగదిక్కు అంటారు, మగ తోడు కాదు, సారీ, మగ తోడు అంటారు కదా, ఆ మగ తోడు నేను అనమాట. నేను 5th స్టాండర్డ్, ఆమె 10th, వాట్ ఎవర్. సో ఆమెకి నేనే కంపెనీ. అలాగే ఆమె ద్వారా వెళ్ళటం, ఆమె మరీ డీటెయిలింగ్ గా ఆమె చెప్పేది అప్పుడు, ఇగో డాన్స్ చేసినప్పుడు చూసావా ఇలా చేస్తున్నాడు చిరంజీవి, నెక్స్ట్ ఇలాగా అతను నిల్చునేటప్పుడు ఇలా ఉంది అని. తెలియకుండా నాకు ఎక్స్ట్రా ఫోకస్ ఆయన మీద ఏర్పడడంతో, అంటే చెప్తున్నానండి ఇది ఎందుకు, ఇది చెప్పడం వెనక రీజన్ ఉంది. ఏదో మీరు అడిగారు టైం పాస్ చేయాలి. చెప్పండి. రాణి ఎక్కి చెప్పేది ఎలా అంటే ఆయన డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారు ఆయన, నడిచేటప్పుడు ఎలా ఉంటుంది, ఫైట్ చేసేటప్పుడు ఆయన నిల్చునే స్టైల్ ఎలా ఉంటుంది. ఒక ఆడపిల్ల అయి ఉంది సార్. అంటే ఫ్యాన్స్ కి జెండర్ ఏముంది అంతేలేండి, ఎమోషన్. కానీ చెప్తున్నా యూజువల్ మగపిల్లలు ఎక్కువ చెప్తుంటారు అవును. అలాగా. బట్ నాకు లక్కీగా తన ద్వారా అతను స్మాలెస్ట్ డీటెయిల్స్, ఆ నుయాన్సెస్, అతను పాజ్ ఎలా తీసుకుంటారు అది చెప్పేటప్పుడు. ఒక సినిమా చూసాం అనుకోండి, మనకి ఉద్వేగాలు, రకరకాల భావావేశాలకు ఎలా గురవుతాం, సార్. నీకు పర్టికులర్ సీన్ లో ఎందుకు ఏడుపు వచ్చిందంట ఆయన చేసేటప్పుడు, ఆయన ఇలా అనేటప్పుడు పాజ్ ఇచ్చి ఇలా చూసి ఇలా. ఏమన్నా నిజంగా చెప్తున్నాను, మనం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు అనుకుంటాం కానీ సినిమా ఇండస్ట్రీకి మించిన నాలెడ్జ్, ప్యాషన్ బయట చాలా మందికి ఉంటుందండి. కరెక్ట్. ఛాలెంజ్ సినిమా చూసండి, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చి కలిసారు చిరంజీవి గారిని. ఇది ఆల్మోస్ట్ నా సమక్షంలో జరిగిందిగా చెప్పగలను. ఎవరు అనుకున్నాను, అయిపోయింది. తర్వాత ఆయన ఆశ్చర్యపోయి చిరంజీవి గారు చెప్తున్నారు, వీళ్ళంతా ఛాలెంజ్ సినిమా చూసి మోటివేట్ అయిన వాళ్ళు, బ్యాచ్. సో ఒక పట్టుదలగా ఏదైనా చేద్దాం, సాధిద్దాం అనుకునే వాళ్ళకి, అంటే అంత అఫెక్షనేట్ గా దీనిగా ఉంటారంటే మా అందరికి బాండ్ అండి ఈయన, మా అందరికి మూలమైన. ఈయనతో ఫిజికల్ గా వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారా అది కాదు ఇక్కడ, అవన్నీ అక్కర్లేదు. ఫ్యాన్స్ కి అందరికి ఈయన ఓన్ పర్సన్ చిరంజీవి గారి fans. సో ఎదురుపడినప్పుడు నేను ఫలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఆ థాట్ రాదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు. రే మనోడు. అంతే. సో సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా, సినిమా నుంచి Yes. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం, పరిచయాలు అవుతాయి. పరిచయాలు. అంటే అంటే మనం తీసుకునే దాన్ని బట్టి అండి. అంతే. ఎవరైనా సరే, అంతే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన టైమింగ్ కానీ, ఆయన తాలూకు ఒక ఎలా చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్ సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి పిల్లు మొగ్గేయటం, బా, అదేం ఫిట్నెస్, ఆ ప్యాషన్ వేరంటున్నా. సో మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి, నేను నాగార్జున గారిని కలిసినప్పుడు కానీ, వెంకటేష్ గారిని కలిసినప్పుడు కానీ, సో మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే చిరంజీవి గారితో పాటు వీళ్ళు ఎవరి సినిమాలు కూడా వదలం. అంతే. అంతే ఉన్మాదంతో, అంతే పిచ్చితో చూస్తాం. చెప్పొచ్చేది ఏంటంటే ఫ్యాన్ తాలూకు అసలైన మీనింగ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి తాలూకు ఒక స్టార్ తాలూకు ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే ఫ్యాన్స్ అంటే నెగిటివ్, వీళ్ళంతా గోల్ చేస్తారు, వీళ్ళంతా చాలా చిల్లర బిహేవ్, అది ఉండదండి. ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సూపర్. ఎందుకంటే మనం చిరంజీవి గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం.
అంతే అంటే ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కరెక్ట్ సచ్ బ్యూటిఫుల్ థింగ్. మనం అంటే మా ఫ్యాన్స్ అంతే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా, చిరంజీవి ఏ గారి hero ఫ్యాన్స్ fans అవ్వచ్చు, అయినా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అవును. ఏ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. అవును. బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ నడవడం అనేది చాలా హ్యాపీ నాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.